అబ్జర్వేషన్ మీద మీరు ఏదో చెప్తారు. వారు ఏమన్నారంటే ఎస్సీలకు ఉండేటటువంటి పథకాలను కూడా తీసేశారని మాట్లాడారు. విదేశీ విద్య, అంబేద్కర్ విదేశీ విద్య అనేటటువంటి స్కీము కేవలం ఎస్సీలకు ఉండేదండి. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా కానీ అత్యున్నతమైనటువంటి ర్యాంకులు సాధించినటువంటి ఏ విద్యార్థి ఈ భారతదేశంతో పాటు అనేక దేశాల్లో పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో ర్యాంకులు సాధిస్తే కోట్ల రూపాయలు ఎంత ఫీజు ఉన్నా కూడా మా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినటువంటి ప్రభుత్వం మాది. ఇది ఎస్సీలకు మాత్రమే కాదు, అందరికీ వర్తించేలాగా చేయడంలో భాగంగా పేరు మార్పు అనేది జరిగింది. అది వారు గమనించాలి. రెండవది, ఎస్సీలకు చేసింది ఏంటి? తెలుగుదేశం పార్టీ వెహికల్స్ ఇచ్చారన్న. ఒక్క వెహికల్ నన్న ఒక ఎస్సీ నాయకుడు నడుపుకుంటూ బాగుపడ్డ చరిత్ర ఏపీ రాష్ట్రంలో ఉంటే ఆ వెహికల్ కనపడితే మీరు చెప్పాలా. అయితే ఆ వెహికల్తో సహా కలిపి వీరు ఇచ్చింది ఎంత తెలుసా సార్? 20,000 కోట్లు ఎస్సీల మీద సప్లాన్ నిధులతో కలిపి వారు ఖర్చు పెట్టారండి తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇవాళ మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎస్సీలకి 60,964 కోట్ల రూపాయలండి. అలాగే సప్లాన్ నిధులు ఎక్కువ ఏ కుటుంబాలకు వస్తుంది, ఏ రాష్ట్రంలో కుటుంబాలకు వస్తుందని మొన్న కేంద్ర ప్రభుత్వం ఒక డేటాను రిలీజ్ చేసింది. లాస్ట్ మంత్ రిలీజ్ చేస్తే 92% పథకాలు అందుకుంటున్నటువంటి కుటుంబాలు ఏపీ రాష్ట్రంలో ఉన్నాయి. నెక్స్ట్ కేరళ రాష్ట్రం ఉంది 25,000 కుటుంబాల సంఖ్యతోటి. దాదాపుగా 1,00,000 కుటుంబాల పైచిలుకు సంఖ్యతోటి ఏపీ రాష్ట్రం ముందు వరుసలో మొట్టమొదటి స్థానంలో ఉంది. గమనించాలా, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ మంత్రి పదవుల దగ్గర నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవులన్నిటితో పాటు మా పార్టీ పదవులను కూడా అత్యధికంగా 70% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది. గతంలో వీరేదో చెప్పారు, అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పథకాలు కానీ, ప్రభుత్వ పదవులు కానీ, మీ పార్టీ పదవులు కానీ ఎంతమంది ఏ కులానికి సంబంధించిన నాయకులకి ఇచ్చారు నా దగ్గర డేటా ఉంది. నేను కుల ప్రస్తావన తీసుకురావదలుచుకోలేదు కాబట్టి నేను చెప్పలా. గుంటూరు, కృష్ణా ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి పదవులు ఎవరికి ఇచ్చారో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నా దగ్గర కంప్లీట్ డేటా ఉంది. సామాజిక వర్గాలు కట్టబెట్టినటువంటి వారు మీద కారం చేయడం ఘటన చేసినటువంటి చంద్రశేఖర్ గారు, మీరు అనే మాటకి నేను దాంతో చాలా తీవ్రంగా డిఫర్ అవుతున్న కారణం ఏంటంటే, చెప్పండి, ఎప్పుడు ఓడిపోయే అవకాశం వచ్చినా ఆ రాజ్యసభకి వాళ్ళు దళితుడిని పంపిస్తున్నారు, ఆ రాజ్యసభ కంటెస్ట్ చేస్తున్నారు. మీరు అది మర్చిపోతున్నారు. ఇప్పుడు రేపు మళ్ళీ ఖాళీ కాబోతున్న స్థానానికి వల్లరామయ్య గారిని పంపిస్తారు. న్యాయమూర్తులుగా పనికిరారని లెటర్లు పంపినటువంటి పార్టీ అండి అది. ఎస్సీలలో ఎవరైనా పుడతారా అని అడిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి. ఇప్పుడు ఆయన మాట్లాడతారు. మత్స్యకారుల్ని ఇప్పుడు ఆయన మాట్లాడతారు అన్నటువంటి నాయకుడు చంద్రబాబు. శివరాం ప్రసాద్ గారు మాట్లాడతారు ఇప్పుడు. శివరాం ప్రసాద్ గారు ప్లీజ్. నేను చంద్రశేఖర్ గారు మాట్లాడినట్టుగా అబద్ధాలు అన్ని